సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో మన ప్రియతమ మన కుల దైవం కనకదాసు వారి తల్లిదండ్రులు అక్కడ కర్ణాటకలో బాణ అనేటువంటి ఒక కుగ్రామం, వారి తల్లిదండ్రులు తిమ్మప్ప నాయక బచ్చమ్మ అనేటువంటి దంపతులకు అతను జన్మించడం జరిగింది కర్ణాటకలో. ఆ గ్రామానికి కూడా నేను పోయొచ్చిన. ముఖ్యంగా వాళ్ళందరం కూడా ఎందుకు కనకదాసుని ఈరోజు ఎక్కడైతే గ్రామాల్లో ఈరోజు ప్రభుత్వాలు, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అతనికి హారం వేసి నమస్కరిస్తున్నారంటే 500 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళందరూ కూడా దాని యొక్క సూత్రాన్ని గమనించాలి. మనుషులు పుడతా ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే జీవితం అన్నాడు మహాకవి. ఈ రెప్పపాటేటువంటి జీవితంలో మన సమాజం కోసం ఏదైతే చేస్తామో అది మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడతాను మిత్రులారా. ఎందుకంటే భక్త కనకదాసు గారు శ్రీమంతమైనటువంటి కుటుంబంలో జన్మించిన వారి తండ్రి దాదాపు 70-75 గ్రామాలకు దండనాయకుడిగా వ్యవహరించిన అతను మరణించిన తర్వాత ఒక చిన్న సన్నివేశం, ఒక మనిషి మారడానికి, ఒక మనిషి స్ఫూర్తిగా తీసుకోవడానికి ఒక చిన్న సన్నివేశం సరిపోతుంది. మహాత్మా గాంధీ గారు హరిశ్చంద్ర నాటికను చూసి ఆ రోజు నుంచి కూడా మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదంట, కేవలం సత్యాన్ని మాట్లాడారు. అంటే ఒక చిన్న సన్నివేశం ప్రతి మనిషిని ఎక్కడో ఒక చోట ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. అలాగే కనకదాసుని కూడా అతను యుద్ధంలో అనేక మంది సైన్యం చనిపోయినప్పుడు, అనేక మంది ప్రాణం కోల్పోయినప్పుడు, అనేక మంది జీవోత్సవాల మిగిలిపోయినప్పుడు, అనేక మంది చేతులు కాళ్ళు తెగిపోయి ఆ యుద్ధ వాతావరణం చూసి అతను చెల్లించిపోయి మొత్తం ఆ కుటుంబాన్ని, ఆ రాజ్యాన్ని వదిలేసి శాంతి కోసం ప్రయాణం చేస్తున్నటువంటి కొన్ని దేశాలంతా కూడా తిరిగాడు అతను. చివరికి ఒక గురువు దగ్గర చేయడం జరిగింది. చేరి నేను కూడా మీతో పాటు ఉంటే నన్ను కూడా శిష్యులుగా తీసుకోలేని అతను కోరితే అతను సరే ఉండమని చెప్పాడు. చెప్పి కొన్ని రోజుల తర్వాత 2 సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనందరం కూడా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం. అతను ఆ శిష్యులతో పాటు కనకదాసు కూడా ఒక పండు ఇచ్చాడు. ఎవరు చూడని చోట పైన తినమని చెప్పాడు అతను గురువు. ఆ గురువు చెప్తే శిష్యులంతా కూడా ఒకరు రూమ్ లో పోయి వాక్ వేసుకుని తింటే, ఒకడు గోడ వెనకాల పోయి తింటే, ఇంకొకటి నీళ్ళలో దూరి తింటే, ఒకడు దీపం ఆర్పేసి తింటే, ఇంకొకడు బెడ్షీట్ కప్పుకొని ఆడుకొని తింటే, సో అందరూ తిన్నారు. చివరికి గురువు పిలిచాడు శిష్యులందరూ కూడా. పిలిచి ఏమైనా ఇచ్చిన పండు తిన్నారంటే అందరూ తిన్నాను స్వామి అంటారు. కానీ కనకదాసు ఆ పండు పై ఇంటికి తీసుకొస్తాడు. ఏమైనా కనకదాసు నీకు ఇచ్చిన పండు నువ్వు ఎందుకు తినలేదు అని అంటే, స్వామి నేను ఎక్కడికి పోయినా, నేను ఎక్కడ కూర్చున్నా నాకు ఆదికేశుడు కనిపిస్తున్నాడు, అతను నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను తినలేకపోయానని ఆ రోజు దైవత్వాన్ని చూశాడు కనకదాసు. అలాగే మరొక సన్నివేశం, అతను ఎవరు స్వర్గానికి వెళ్తారో మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి, అభిప్రాయ సేకరణ పెట్టాడు తన గురువు. పెడితే ప్రతి ఒక్క శిష్యులు గురువు పోతాడు, నేను పోతా, అందరూ పోతానని చెప్తున్నారు. ఎవరిపైనా మా గురువు పోతాడు. కానీ చివరిగా ఎవరు కనకదాసుని అడిగాడు గురువు, ఏమై ఎవరు పోతాను స్వర్గానికంటే కనకదాసు చెప్పాడు ఒక మాట. సో వాళ్ళు అడిగారు ఎవరు పోతారు అడిగితే, నేను పోతే పోతాను అన్నాడు. అంటే కర్ణాటకలో కదా, కన్నడలో నాను హోదే ఓర్ని అన్నాడు. ఎవరికి? ఆ గురువుకి చెప్పాడు. అంటే ఆ భక్తులందరూ, ఆ శిష్యులందరూ కూడా కనకదాసు కొట్టడానికి పోతారు. అంటే గురువు కూడా మేము పోము, పక్కనటువంటి మిగిలినటువంటి భక్తితో గురువుని సేవ చేస్తున్నటువంటి శిష్యులు పోరు, నీవెక్కడ పోతావంటే దాని ఉద్దేశం నేను పోతానంటే నేను పోతానని కాదు, నాలో ఉన్నటువంటి నా అనేటువంటి అహం నేను చంపుకున్నప్పుడు నేను స్వర్గానికి పోతాను అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. కాబట్టి
అతను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు ఏదైతే మనం అందరం కూడా ఒక వేదిక పైన ఒక కులం పైన మన కులంలో జన్మించాలని మనందరం కూడా వేదిక పైన ఒక కుటుంబంలో కలుస్తున్నామో ఆ రోజు కూడా అతను సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం, అస్పృశ్యుల కోసం, అంటరానితనం కోసం అతను పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు భక్త కనకదాసు. అతను కీర్తనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప మహనీయుడు. కాబట్టి యువత ఈ రోజు విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, వారి యొక్క త్యాగాలను మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కేవలం విగ్రహాలు పెడితేనో అతని జయంతులు చేస్తారో అతని వారసులుగా గుర్తించాం. కేవలం మన సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం, ఈక్వాలిటీ కోసం, సోదర భావంతో మనం మెలిగినప్పుడే మన సమాజ నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యం వహిస్తామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కుటుంబ సోదరుడు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఈరోజు ఒక బాధాకరం, కేవలం కనకదాసు కుటుంబ సోదరులకు మాత్రమే గురువు కాదు మీరు సోదరులారా. ఈ రోజు అనగారిన వర్గాల ప్రతి ఒక్కరు కూడా కనకదాసు భగవంతుడితో సమానమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అతని జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మీరు మరి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు కనకదాసు అంటే కేవలం కురువాళ్ళను మాత్రమే ఈ రోజు ఇన్వైట్ చేయదండి, వాళ్ళు మాత్రమే పిలిచి ఈ యొక్క కార్యక్రమం కేవలం మన పర్సనల్ ప్రోగ్రామ్ గా చేయదండి. దయచేసి మనం గొప్పగా ఆలోచన చేసి మిగిలినటువంటి కులస్తులు మనం ఏదైతే మన గ్రామం, మన ఇంటిలో ఒక శుభకార్యం చేసుకున్నప్పుడు స్నేహితులను, బంధువులను ఏ రకంగా పిలుచుకుంటామో అలాగే కనకదాసు కూడా, ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలను గుర్తించాయి అతను చేసినటువంటి సేవలు. ఈ రోజు కలెక్టర్ వస్తున్నాడు, కలెక్టర్ ఏమైనా కుర్మకులం పుట్టినాడా? ఆ రోజు ఉన్నటువంటి వేసినటువంటి వాళ్ళందరూ కూడా కుర్రలో పుట్టినారా? లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు అతను ఆరాధిస్తున్నారంటే మనం కూడా ప్రతి ఒక్క కులాల వ్యక్తులను, స్నేహితులను, బంధువులను అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు ఒక మంచి విషయాన్ని, మంచి మెసేజ్ ని మనం సమాజంలో పంపగలుగుతాం. ఆ రోజు ఇంకా గర్వంగా నేను పలానా, ఎందుకంటే నేను కులకులంలో పుట్టాలని ఈ రోజు మమ్మల్ని పిలిచారు. నేనేమి భగవంతుని దగ్గర నేను అప్లికేషన్ వేసుకున్నాను కులకులంలో పుట్టించమని? లేదు. కేవలం నా తల్లిదండ్రులు కులకులంలో పుట్టాను కాబట్టి నేను ఈ రోజు కులకులంలో పుట్టాను. వాళ్ళకి సంతతి లేదు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా ఏమవుతాను కోరుతాను. మనం అందరం కూడా ఆదర్శంగా ఉండాలి, సోదరభావంతో మెలిగాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని బాగా చదివించండి, సంస్కారవంతులు చేయండి మరి కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.